బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. సార్తో మాట్లాడి హెల్త్లో మనకున్న డౌట్స్ కానీ మంచి మంచి టిప్స్ కానీ ఈరోజు సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. సూర్యోస్మితల్లి సార్, మంచిగా లివర్ మంచి క్లీన్గా ఉండాలంటే మీరు ఇచ్చే టిప్స్ చెప్పండి సార్. నేను అంటే ఈ వెజిటబుల్ థెరపీ ప్రాక్టీషనర్గా వెజిటబుల్ థెరపీ నేర్చుకున్న తర్వాత నాకు ప్రధానంగా కనిపించింది దొండకాయ. ఇక అంటే ప్రతి కాయగూరలోనూ అన్ని పోషకాలు ఉంటాయి, కాయగూరలో మాత్రమే ఎక్కువ పోషకాలు ఉన్నాయి. మనం చికెన్ షాప్కి వెళ్ళి లివర్ వేయండి అంటాం, ఎగస్ట్రా వేయించుకుంటాం. మటన్ షాప్కి వెళ్ళినప్పుడు అది చాలా పెద్దది ఉంటుంది, కొంచెం ఎగస్ట్రా వేయించుకుంటాం. ఇది మాట్లాడాలి అంటే అవి ఏం తింటున్నాయి? లివర్. దాని లివర్ మనం తినాలి అనుకునే అంత బాగుంటుంది అంటే అందులో అన్ని క్వాలిటీస్ ఉన్నాయంటే. మనకి మంచి లివర్ కావాలంటే మేకలు ఎవరినో కోళ్ళు ఎవరినో పక్క కోళ్ళు ఎవరినో పీక్కుని తినడం కాదు కదా, వాళ్ళు అది ఏం తినడం ద్వారా దాని లివర్ అంత బాగుంది. అంటే అన్ని కోళ్ళు మేకలలో కూడా లివర్ బాగుంటుందా సార్? అంటే జనరల్గా ఇప్పుడు ఏ డిజీజ్ వచ్చినా కానీ లివర్ పైననే పడుతుంది కదా. మనుషులు కూడా అంటే జనరల్గా లివర్ ఎక్కువ తింటారు కదా సార్, ఏం ఎఫెక్ట్ అవ్వదా? అంటే ఎవరికి? మనుషులకి. ఎందుకు అవ్వదు? 100% అవుతుంది. మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో మాట్లాడినట్టున్నాను. కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక యానిమల్ని అంటే ఒక మేకని కట్ చేయడానికి ముందు దానికి అర్థం అవుతుంది, వీడు నన్ను చంపేస్తున్నాడు అని తెలుస్తుంది. లాస్ట్ మినిట్లో ఒక పెయిన్ వస్తుంది, అది విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక ప్రెజర్, అంటే ప్రెజర్ ఆటోమేటిక్గా పెరిగిన వెంటనే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఎమోషన్ అనేది క్రియేట్ అవుతుంది. నాకు కోపం వస్తుంది, నాకు కోపం వస్తే ఈ కోపం అంతా ఎక్కడికి వెళ్తుంది అంటే లివర్లోకి వెళ్తుంది. లివర్ నుంచి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ నా బ్రెయిన్కి వెళ్ళి నేను రియాక్ట్ అవుతూ ఉంటాను. నీలో కూడా అంతే, నేను తిడుతూ ఉంటే నీకు కోపం వస్తూ ఉంటుంది, కోపం లివర్లోకి వెళ్ళింది, ఎంజైమ్ వెళ్ళింది, బ్రెయిన్ చెప్పింది తిరగబడు, సమాధానం చెప్పు, విక్రమాదిత్య అరుస్తుంటే ఎందుకు వింటున్నావు అని చెప్తుంది. అది కోపం అంటే అది ట్రావెలర్ ఎవరు? బ్లడ్. ఈ రక్తం కేంద్రీకృతమై లివర్లోకి వెళ్ళింది. ఈ పెయిన్ ఉంది, కోపం ఉంది, బాధ ఉంది, లివర్ తినడం వల్ల ఇవన్నీ కూడా ఈ భావోద్వేగాలన్నీ కూడా నీ మీద ప్రభావం చూపించేస్తాయి. నువ్వు దాన్ని తిన్నావు కదా, అది తినడం వల్ల అంటే ఈరోజు తిన్నావు అద్భుతం, నేను నిన్న లివర్ ఫ్రై తిన్నాను అది తిరిగిపోయింది అని చెప్పేసి అంటారు. మనం నడిచినంతకాలం బాగుంది, ఆ స్ట్రెంగ్త్ ఉన్నంత. ఎప్పుడైతే వీక్ అవటం మొదలు పెట్టామో అంటే మనకి రోగాలు 2 రకాలు, ఏంటి? ఫిజికల్, మెంటల్, ఎమోషనల్. 2 రోగాలు. మానసిక స్థితి, మానసికమైనటువంటి అనారోగ్య సమస్య. మెంటల్లీ డిప్రెషన్, యాంగ్జైటీతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఈ జంతువులని హింసించడం వల్ల అది మానసిక వేదన, అది ఎక్స్ప్రెస్ చేయలేదు బాధని. ఏ జీవి కూడా జీవితాన్ని త్యాగం చేస్తూ సంతోషంగా ఫోన్లో వీడిని తింటున్నాడు కదా సంతోషం అనుకుని జీవితాన్ని వదలదు. పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ మీకు మానసిక రోగాలు అవుతాయి. ఇక ఫిజికల్, నరకడం ద్వారా వచ్చినటువంటి ఎమోషన్ ఏదైతే ఉందో, కట్ చేయడం ఏదైతే ఉందో అది ఫ్లెష్లో ఉంది కదా, మాంసంలో, దాని ద్వారా ఆర్గాన్స్కి డిసీజెస్ వస్తాయి. మానసిక అనారోగ్య సమస్యలకి కారణం మానసికమైనటువంటి ఎమోషన్స్, శారీరకమైనటువంటి అనారోగ్యాలకి శారీరకంగా మనం ఫిజికల్గా చేసినటువంటి కర్మలు. అంతే, ఇదంతా కర్మే. ప్రారబ్ధ కర్మ వ్యాధి రూపేణ పీడిస్తుంది. అది మానసికమైనటువంటి ప్రారబ్ధ కర్మ అయితే మానసిక సమస్యలు, యాంగ్జైటీ, డిప్రెషన్, కోపం ఇలాంటివన్నీ వస్తాయి. ఫిజికల్గా చేసిన అన్నిటికీ ఫిజికల్గా వస్తాయి. అయితే ఈ చికెన్, మటన్, లివర్ కాకుండా సార్ మీరు వెజిటేబుల్ థెరపీలో దొండకాయ గురించి చెప్పుకుంటున్నాం, అది మధ్యలో ఇది వచ్చేసింది, దాని గురించి చెప్పండి. దొండకాయ అద్భుతమైనమ్మా, అంటే ఎక్స్ట్రాడినరీ క్లీనర్. అంటే ఇంకా చాలా రకాలు ఉన్నాయి, దొండకాయలో క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అంటే దొండకాయ దానికి దగ్గరగా ఉండే పదార్థాలు చూడండి, పొట్లకాయ దగ్గరగానే ఉంటుంది. మీన్స్ వాటర్ కంటెంటా సార్? వాటర్ అని కాదు, అక్కడ తత్వాలు అంటే ఇప్పుడు మనకి ప్రతి వెజిటేబుల్లో కూడా కంపల్సరీ వాటర్ ఉంటుంది. వాటర్ ఎక్కువగా మనకి కీరాలో ఉంటుంది. మన శరీరం అంతా కూడా, మన మానవ శరీరం అంతా కూడా 75% వాటరే ఉంటుంది. అందుకని దానికి రిలేటెడ్గా ఉండే వాటిలో మనం ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు బాదం పప్పులు డ్రైగా ఉంటాయి, కానీ అది నానబెట్టి తీసుకుంటాం, అందులో వాటర్ యాడ్ అయింది, మంచిది. అంటే డ్రై బాదం కన్నా నానబెట్టింది వెట్ బాదం మంచిది అంటారు. అంటే డ్రై ఫ్రూట్స్ కన్నా ఫ్రెష్ ఫ్రూట్స్ మంచివి. దొరకని సమయంలో మనం వాటిని వాడుకుంటాం, సేమ్ అవే ఉంటాయి. అందుకని ఏంటంటే మనకి లివర్ క్లెన్జింగ్కి దొండకాయ అద్భుతంగా పనిచేస్తుంది. దాంతోపాటు ద్రాక్ష పళ్ళు
గ్రేప్స్, గ్రేప్స్, కిస్మిస్లు, బ్లాక్ కియా సార్, గ్రేప్ అందులో చాలా రకాలు ఉన్నాయి. ఇలాంటివి అంటే వాటర్ ఎక్కువగా ఉండేవి, తొక్క మందంగా ఉండేవి. దొండకాయ తొక్క మందంగా ఉంటది. అవును, చర్మం కదా, స్కిన్ రిలేటెడ్. అందుకనే నేను బూడిద గుమ్మడికాయ నేను చెప్పడానికి ముందు అందరూ కూడా తొక్క తీసేసి గింజలు తీసేసి బూడిద గుమ్మడికాయ వాడేవారు. బూడిద గుమ్మడికాయ జ్యూసెస్ అప్పట్లో అవన్నీ పీల్ చేసి లోపల ఫ్లష్ మాత్రమే వాడేవారు. అంటే మన వీడియోస్ వచ్చిన తర్వాత, మనం చెప్పడం మొదలుపెట్టిన తర్వాత గింజలు తొక్కతో సహా అన్ని వాడుతున్నారు. తొక్క స్ట్రాంగ్గా ఉన్నవి మనకి చర్మానికి ఉపయోగపడతాయి, అదొక రీజన్ ఉంది, అవి మనం వాడాలి. బీరకాయ తొక్క చాలా మందంగా ఉంటుంది, కానీ తీసేస్తాం. ఎండిపోతే లోపల గింజలు ఒకటి మాత్రం ఉంటుంది, పైన షెల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే దాంట్లో పీచు ఎక్కువ ఉంటుంది బీరకాయ, అందుకనే తీసేస్తారు. చాలా మంది తొక్కతో పచ్చడి కూడా చేసుకుంటారు. మంచిది. అలా మనం ఆలోచించాలి. ప్రకృతిలో అంటే మనిషి ఇంతలా ఆలోచించి చాలా రకాలు ఉన్నాయి, ఇవి మాత్రమే మనకి పనిచేస్తాయి అని ఆలోచించాడు స్పృహతో. జ్ఞానంగా ఆలోచిస్తే, చూస్తే, అంటే మనం ప్రతిదీ కూడా చూడడం ద్వారా, అంటే కంటితో చూడడం ద్వారా, చేతితో స్పర్శించడం ద్వారా, వాసనను చూడడం ద్వారా ఇది మంచి చెడు అని చెప్పగలుగుతున్నాం. అందుకని మనకు వంట చేసేటప్పుడు, భోజనం తినేటప్పుడు కూడా గాలి వెలుతురు బాగా ఉండే చోట్ల తినాలి. మనం ఇప్పుడు డిమ్ లైట్లు, ఏసీ రూమ్స్, ఇంకా ఆరోగ్యం బెడ్స్ పైన కింద కూర్చున్నావా మంచం మీద కూర్చున్నావా అనేది తర్వాత, ఓపెన్గా ఉండాలి, గాలి వెలుతురు ధారాళంగా ఉండాలి. వంట చేసేటప్పుడు అలాగే ఉండాలి, తినేటప్పుడు కూడా అట్లానే ఉండాలి. కింద కూర్చొని మంచిగా పద్ధతిగా తినాలి, శ్రద్ధగా. అంటే సాధారణంగా ఈ దొండకాయ, బెండకాయ, కొన్ని రకాల బీరకాయ అనేది వేపుళ్ళగా తీసుకెళ్తారు. ఇవి ఎందుకు వచ్చినాయి అంటే దీనికి కూడా కారణం ఉంది. సర్జరీస్ జరిగినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు, యాక్సిడెంట్లకు గురైనప్పుడు శరీరం అంతా కూడా ఒక నిస్తేజమైనటువంటి స్థితిలో ఉంటుంది. అప్పుడు తేలికగా జీర్ణం అయ్యేవి ఏమున్నాయి, శరీరానికి ఇమీడియట్గా శక్తినిచ్చేవి ఏమున్నాయి అని ఆలోచించారు. అలా ఆలోచించడం వల్ల మనం మెడికేటెడ్లో ఉంటాం, మందులు వాడతాం. మందుల నుంచి వచ్చేటువంటి దుష్ప్రభావాలని తీర్చడానికి బీరకాయని, మీకు ఆపరేషన్ జరిగి సిజేరియన్ జరిగిన తర్వాత, డెలివరీ తర్వాత ఫస్ట్ తీసుకొస్తే పెట్టేది బీరకాయ పెడతారు. అది బ్లడ్ క్లెన్జింగ్, రక్తాన్ని శుభ్రం చేస్తుంది, హీలింగ్ కెపాసిటీని పెంచుతుంది. బీరకాయ తినడం వల్ల త్వరగా ఊండ్ హీల్ అవుతుంది. అలాగే దొండకాయ వేపుడు లివర్కి ఎనర్జీ, శక్తినిస్తుంది. లివర్ వీక్గా ఉంటే ఫుడ్ని యాక్సెప్ట్ చేయదు, కాబట్టి దొండకాయ పెట్టడం వల్ల యాక్సెప్టెన్సీ పెరుగుతుంది, ఇంటేక్ తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. ఇక బెండకాయ అనేది ఎక్సోక్రైన్ గ్లాండ్స్, శోషరస వ్యవస్థ, నమలడం ద్వారా నాలిక అందులో ఉండేటువంటి ఎంజైమ్స్ని స్వీకరించడానికి బెండకాయ. అంటే ప్రతిదీ చాలా ఆలోచించి పెట్టారు పెద్దలు. అవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం త్వరగా రికవరీ అవుతాం. ఇది సర్జరీ చేయించుకునే వాళ్ళకి, వాళ్ళ కోసం అన్నమాట. వేపులు అంటే మరీ ఎక్కువ, అంటే ఇప్పుడులాగా ఎక్కువ వేపేవారు కాదు, హాఫ్ బాయిల్డ్ అంటాం దాన్ని. అవును. సో ఇప్పుడైనా అలానే తీసుకుంటే బెటర్, చాలా మంచిది, అవసరం. రైట్ సార్, థ్యాంక్ యూ. సూర్యస్మిత.